రైట్ టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు 2 వారాల పాటు వాయిదా వేసుకున్నారు. ఇటీవల కరూర్ విజయ్ ర్యాలీలో 41 మంది వరకు మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం టీవీకే చీఫ్ కరూర్ బాధితులను పరామర్శించనున్నారు. పోలీసుల అనుమతితో కరూర్కు వెళ్లనున్నారు విజయ్. మనం చూసాం కరూర్లో జరిగినటువంటి ఘటన. అసలే సమావేశానికి అటెండ్ కావాల్సినటువంటి విజయ్ టీవీకే పార్టీ అధినేత ఆలస్యంగా రావడం, ఆ ఇరుకు సందులో అంతమంది జన సమీకరణ కావడానికి ఆస్కారం ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానంగా నెగిటివ్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ ఒక్క కారణంతోనే అతనికి ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా పొలిటికల్ గానే మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీగా కూడా ఉండడంతో ఆయన చూడడానికి అనేక మంది అక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకున్న తరుణంలోనే కొంతమంది బిల్డింగ్స్ ఎక్కారు, చెట్లు ఎక్కారు. అక్కడ ఒక్కసారిగా ఆ బరువు తట్టుకోలేక కుప్పకూలిపోవడం, దాని కింద ఉన్న వారు చనిపోవడం, ఇంత తతంగం జరిగింది. ఈ సందర్భంలోనే ఆ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్ వర్మ, ఒక కీలక డెసిషన్ అయితే తీసుకున్నారు. తప్పు జరగక ముందే ఏదైనా ఒక క్లారిటీగా ఉండాలి, కానీ తప్పు జరిగి ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాతైనా 2 వారాలు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, కరూరు ఘటన అనంతరం టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన గత 2 వారాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే కరూరు ఘటన అనంతరం రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు 2 వారాలు వాయిదా వేస్తున్నట్టు విజయ్ ప్రకటించడం జరిగింది. అలాగే వచ్చే వారంలో ఎవరైతే మృతులు ఉన్నారో, మృతులు గాయపడ్డ వాళ్ళ కుటుంబాలను, గాయపడ్డ వాళ్ళని పరామర్శించేందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే దీనిపైన పోలీసుల అనుమతి కూడా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా కరూరు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే డిఎంకే తీవ్ర స్థాయిలో డిఎంకే నాయకులు టీవీకే పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీ మిగతా పార్టీలు కూడా ఇదే తీరుతో ఉండడంతో ఒక్కసారిగా విజయ్ ఆత్మరక్షణలో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీంతో వ్యూహం మార్చుకోవాలని తెలుస్తోంది. అయితే ఇక రాబోయే పర్యటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనిలో మార్పులు చేర్పులు చేరే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపైన ఈ కూడళ్లలో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ఉంటే పర్యటనలకు సంబంధించి బహిరంగ రోడ్ షోలు ఏర్పాటు చేయాలని కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక పరిశీలించిన తర్వాత 2 వారాల తర్వాత తిరిగి పర్యటనలు కొనసాగించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు టీవీకే పార్టీ నాయకుల పైన కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీనిపైన కూడా విజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన తన మీద కేసులు పెట్టమని చెప్పి ఒక అధికార పార్టీని కోరుతున్నారు. తమ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకోవడంతో మిగతా పార్టీలు దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతాయనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పటికే 41 మంది మృతి చెందిన ఘటన తమిళనాడులో గతంలో ఎప్పుడు కూడా ఈ రాజకీయ పర్యటనల సందర్భంగా చోటు చేసుకోలేదు. దీనికి అధికార డిఎంకే పోలీసులు కూడా పూర్తిగా విజయ్ పార్టీ తప్పు అన్నట్లుగా కూడా వాళ్ళ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ డీజీపీ గాని ఇతర అధికారులు కూడా ఇదే స్పష్టం చేస్తున్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించి విజయ్ అక్కడికి రావడం జరిగింది, ఆలస్యంగా రావడం జరిగింది, కనీస ఏర్పాట్లు కూడా అక్కడ చేయలేదు అని వాళ్ళు ప్రధానంగా విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విజయ్ మాత్రం ఇది ఖండిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత దీనిపైన పూర్తిగా వాస్తవాలు బయటకు వస్తాయని, వాస్తవాలు ప్రజలకు దీని వెనకాల జరిగింది ఏంటి అనేది చెప్తానని కూడా ఆయన చెప్తున్నారు. మొత్తం మీద విజయ్ ఒక 2 వారాల పాటు తన